హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంటర్టైన్మెంట్ విత్ ఎంజే. నేను మీ మాధురి జగదీష్. ఈరోజు మన రెసిపీ వెజ్ బిర్యానీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పొటాటోస్, టమాటోస్, ఆనియన్స్, బీన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మరాఠీ ముక్కు, జాతికాయ, ఇలాచి, పట్టాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, లవంగాలు. బాస్మతి రైస్ 1 మీడియం గ్లాస్ 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 స్పూన్ గీ వేసుకుంటున్నాను. ఈ గీ అనేది బిర్యానీకి చాలా స్మెల్ ఇస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ దినుసులు దీంట్లో వేసుకొని 1 మినిట్ ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు పుదీనా, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఇప్పుడు 2 టమోటాలు వేసి కలపాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ, బీన్స్ దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని ఉల్లగడ్డ, బీన్స్కి ఆ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయింది. దీంట్లో తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ ఎలా ఉండాలంటే ఈ వాటర్ అనేది సముద్రపు నీళ్ళంత ఉప్పగా ఉండాలి. అప్పుడే మీకు రైస్లోకి కరెక్ట్గా సరిపోతుంది. అలా అని ఎక్కువ వేసేద్దండో. ఇప్పుడు 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసి బాగా కలపాలి. చిన్నగా కలపాలి, లేకపోతే రైస్ విరిగిపోతుంది. ఇలా కలిపిన తర్వాత నేను చిటికెడు పసుపు వేస్తున్నాను. కలర్ కోసం వేస్తున్నాను. అది కూడా వద్దు అనుకుంటే నార్మల్గానే పెట్టేసేయచ్చు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 3 విజిల్స్ తర్వాత వెజిటేబుల్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.